హలో అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు ఒక సాంప్రదాయ వంటకం చూద్దాం. చింత చిగురు వంకాయ పుల్లగూర. సమ్మర్ స్పెషల్ కదండి చింత చిగురు. కాబట్టి చింత చిగురు ఎక్కడైనా దొరుకుతుంది. కాడలు లేకుండా తెచ్చుకొని చక్కగా ఆకులు వలిచి పెట్టుకోండి. అలాగే ఒక అరకిలో వంకాయలు, 7-8 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమోటా, కొద్దిగా ఎండుమిరపకాయలు, కాస్త చింతపండు, ఒక వెల్లుల్లి, కరివేపాకు, తర్వాత పోపు దినుసులు, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. శుభ్రంగా కూరగాయల్ని, చింత చిగురిని మంచినీళ్ళతో బాగా కడిగి శుభ్రపరచుకోవాలి. పల్లెటూరులో తప్పకుండా ఈ సమ్మర్లో చింత చిగురుతో అనేక రకాల వంటలు చేస్తారండి. అందులో ఈ పుల్లగూర ఒకటి. ఇప్పుడు వంకాయల్ని తొడిమ తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయల్ని కట్ చేసి నానబెట్టుకోండి. ఎందుకంటే వంకాయ రంగు మారకుండా ఉంటుంది. ఉల్లిపాయను కూడా పెద్ద ముక్కలు చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని తొడిమ తీసేసి తుంచి వేసుకోవచ్చు. టమోటాను కూడా ముక్కలు చేసుకోవాలి. వెల్లుల్లిని పొట్టు తీసేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. నేను ఇక్కడ మట్టి పాత్ర వాడుతున్నాను. సరిపడా నూనె వేడి చేసుకోండి. ఇందులో ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోండి. మెంతులు బాగా వేగాలి, లేకపోతే చేదొస్తాయి. పోపు గింజలన్నీ కూడా బాగా వేగాక ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోండి. మాడకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తుంచిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకోండి, లేకపోతే అవి పగిలి మన మీద పడతాయన్నమాట. జాగ్రత్తగా పచ్చిమిర్చి అన్నీ వేపుకోవాలి. ఏ వెజిటబుల్ కూడా మాడకుండా చూసుకోండి, లేకపోతే టేస్టే మారిపోతుంది. ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. మీ కారానికి తగినట్టు ఇవి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి చక్కగా వేపుకోవాలి. పొలం పనులు చేసుకునేటప్పుడు వచ్చిన కూలి వాళ్ళకి మా ఊళ్ళో ఈ చింత చిగురు వంకాయ చేసి పెడతారండి. మేము మిగతా వంటలేవి తినకుండా ఇవే తినేవాళ్ళం అని చెప్పేది మా అమ్మ. మా అమ్మమ్మ ఊళ్ళో ఇది స్పెషల్గా చేసేవాళ్ళంట. అందుకే నేను కూడా ఈ వంట నేర్చుకొని మా అమ్మకు చేసి పెట్టాను. కాబట్టి మీరందరూ కూడా ఈ ట్రెడిషనల్ వంటకాలని నేర్చుకొని తిని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కాస్త పసుపు, ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు బాగా వేగాక టమోటా పీసెస్ కూడా వేసుకొని మగ్గనివ్వండి.
పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి.